హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్న బుధవారం కదా. సో ఇంకా ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకున్నానండి. తొందరగా చేసేసుకున్నాను. బట్టలు, బాసనలు అన్ని పనులు చేసేసుకున్నాను. సో ఇంకా ఇది మధ్యాహ్నం టైం అన్నమాట. ఇంకా ఇక చూస్తున్నారు కదా, అది దండం అన్నట్టు తెగిపోయింది. ఆల్రెడీ అంటే మా హస్బెండ్ మామూలుగా ఒకటేమో ఇట్లా గోడకి, ఒకటేమో ఇట్లా మధ్యలో ఇట్లా కట్టిండు కదా. అయితే ఈ మధ్యలో కట్టిందేమో తెగిపోయిందండి. ఇట్లా ఏమంటారు, మా పిల్లలు అంటే మండే రోజు ఇట్లా దాని మీద దుప్పటి మన ఏమంటారు బెడ్షీట్ వేసాను. బెడ్షీట్ వేసి దాంట్లో పావులు వేసుకుంటా ఉయ్యాల జంపాలన్నట్టు ఆడారనమాట. అంటే వాళ్ళు కూర్చోలే కానీ ఉత్త బొమ్మలు వేసారు. బొమ్మలు వేసి ఇట్లా ఇట్లా అటు ఇటు ఊపుతున్నారనమాట. ఊపేసరికి ఇంకా అది ఉత్తగానే తెగిపోయిందండి. వాళ్ళకు హాలిడే ఉండే కదా, బోనాల సందర్భంగా మండే రోజు కూడా హాలిడే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇక ఇంటి దగ్గర ఉండి ఇక అట్లా ఆట ఆడేసరికి ఉత్తగానే తెగిపోయింది అది. ఇక సరే అనుకొని అది ఒక దగ్గర మొత్తం వైర్ లాగా చుట్టేసి ఒక పక్కన పెట్టేసిన అనమాట. ఇక చూస్తున్నారు కదా బట్టలు. ఇక పక్కన ఆంటీ వాళ్ళ దండాల మీద, ఇక మాది కూడా కొంచెం ఇక్కడ సైడ్ కట్టినాం అనమాట. ఇక దండాల మీద ఆరేసానండి. ఇక ఇప్పుడు నేను చూపించాను కదా, ఇప్పుడు ఈ వైర్ ఏమో ఇట్లా గోడకు కట్టిన వైర్ అనమాట. నేను ఉత్తగానే బట్టలు ఆరేద్దామని నేను చూసరికి అది ఉత్తగానే తెగిపోయిందండి. మరి ఎందుకు తెగిపోయింది ఏమో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మా హస్బెండ్ మొన్న తీసుకొచ్చినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పిండంట షాప్ అతను. బెండింగ్ వైర్ కదా, లోపలనేమో అల్యూమినియం వైర్ ఉంది, పైననేమో కోటింగ్ ప్లాస్టిక్ అనమాట. అంటే మన ఏమంటారండి, గట్టిగా ఉంటుంది కదా. సో అట్లుందనమాట. ఇంకా అనేసరికి సరే బాగానే ఉంది కదా, గట్టిగా ఉంది కదా అనుకున్నాం. కానీ అదైతే ఎక్కువ రోజులు అయితే ఉండలేదు, ఉత్తనే తెగిపోయింది. ఇగో ఇదేమో మొన్న తెగిపోయింది అని చెప్పిన కదా, అదేమో ఇట్లా చుట్టి పక్కకు పెట్టిన అనమాట గోడకి. ఇంకా పిల్లలు అటు ఇటు ఆడుతూ ఉన్నారు. ఇక కళ్ళకు అది కుచ్చుకపోతుంటుంది కదా అన్నట్టు ఇక నేను ఇక్కడ పక్కకు చుట్టిన. కానీ ఇదైతే కట్టమండి. ఇక నెక్స్ట్ టైం అయితే ఇక తాడు కడతా అన్నాడు మా హస్బెండ్ అయితే. ఇక ప్రస్తుతం అయితే ఇక గోడల మీద వాటి మీద ఉన్న దండాల మీదనే ఆరేస్తున్నాను అనమాట బట్టలు అయితే. సో అట్లా జరిగింది ఫ్రెండ్స్. తీసుకొచ్చిందే కొన్ని రోజులు కూడా కాలేదు, సో అప్పుడే తెగిపోయింది. సో అదనమాట. ఇక్కడైతే స్కూల్కి టైం అవుతుంది. ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నానండి, పిల్లల్ని తీసుకురావడానికి అనేసి. ఇక బయటకు వచ్చాను. ఇంకా 3:15కి అలా బయలుదేరుతున్నానండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా మా పాప, 3:30కి పంపిస్తారు, లేదంటే 3:15 అనమాట. ఇంకా క్లాసెస్ జరుగుతుంటాయి కదా, ఓరల్ కూడా ఉంటుంది అనమాట ఇక వాళ్ళకి అనేసి ఇక వెళ్తున్నానండి. ఇంకా 3:15కి అలా బయలుదేరుతాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అటు ఇటు 3:20 అలా అవుతుంది అనమాట. అప్పుడు పంపిస్తారు. సో అదనమాట. ఇక ఇక్కడైతే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇక వాళ్ళు స్నాక్స్ అదొకటి ఇదొకటి తిన్నారు. ఇంకా తర్వాత నేను గోకరకాయ ఉందని చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో, అది చించుతున్నానండి నెక్స్ట్ డేకి. ఇంకా అదొకటే ఉంది, కూరగాయలు ఇక అయిపోయినాయి. తీసుకొస్తాడేమో ఇక మా హస్బెండ్ అయితే. సో కొంచెం అంత ఉంది కదా అని చించేస్తున్నాను. ఇక పిల్లలు అయితే ఇటు ఆడుకుంటారు. ఇక మా వాడేమో రోడ్డు మీద, అంటే నాకు ఎదురుగానే ఉన్నాడు వాడు, ఇక గేట్ దగ్గర ఆడుకుంటున్నాను అనమాట. ఇక వాడిని చూసుకుంటే ఇక్కడ నేనైతే గోకరకాయ చించేస్తున్న పిల్లలను చూసుకుంటా. ఇంకా అక్కడ రోడ్డు మీదకి పోతురు పిల్లలు అని పిలుస్తున్నాను ఇక్కడ. సో ఇక ఇది చూసారా అండి, ఇక్కడ పాము చూసారా? ఇది పాము కాదు కానీ ఇది పాము లాగానే ఉంటుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత ముందుకు ఏంటంటే ఊర్లలో, అంటే మా అమ్మల ఇంటికాడ ఇట్లా చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్ద పాములు అంటే అవి వేరే, ఇది చిన్న ఉంటాయి కదా, ఇది మసాలా చూశాను కానీ అది వేరేలాగా పోతుందండి. ఇట్లా వంకర టింకర పోదనమాట, చక్కగా పోతుంటుంది, కొంచెం వేరేగా పోతుంటుంది. ఇదేమో మొత్తం పాములాగానే పోతుందండి. నాకైతే కొంచెం భయం అవుతుంది దాన్ని చూస్తుంటేనే. దాన్ని ఏమంటామంటే మేము బర్రె జెనుగుడు పాము అంటామండి మేమైతే. మా అమ్మకి ఇట్లా మా నాయనకి ఇట్లా అట్లనే పిలుస్తారనమాట. వాళ్ళు చెప్తుండే చెవులలోకి పోతుంది ఇది బర్రె జెనుగుడు పాము అంటారు అన్నట్టు. సో మాకు అట్లా తెలుసు. మరి మీరు ఏమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎట్లా పోతుందో, ఒక పాము లాగానే పోతుంది కదా. నాకైతే అట్లా పోతుంటే భయం వేసిందండి. పాము లాగానే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ మేము సిటీలో కదండి, ఇక్కడ అన్నీ ఇంకా అంటే ఏమన్నా ఇంత ఇంత చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా ఇట్లా ఉంటాయి కదండి, ఏమైనా క్రాక్ వచ్చిన బండలకి అవి ఇట్లకి వెళ్తుంటాయి అన్నట్టు ఇవి. ఇక ఇంకా ఎమ్మటే చంపేసినాము. అంటే అది చెవులలోకి పోతుంది, మరి అది కరుస్తుందా కరవదా అయితే తెలియదు కానీ చెవులలోకి పోతుంది అంటారు కదా. ఇక మా వాడు ఊరుకుంటాడా దాన్ని చెప్పుతోని అటు ఇటు, అరే వద్దురా వద్దురా అని చెప్పినా కూడా వినలేదు. వాడే ఇక చెప్పుతోటి ఇక దాన్ని ఇట్లా కొట్టిండనమాట. సో అదనమాట. అది చూసారు ఎట్లుందో. మరి మీరు ఏమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి, తెలుసుకుందాం అనేసి.
ఇక ఇక్కడైతే ఇక కూర అయితే పొయ్యి మీద వేసానండి. ఇక సాయంత్రం కావస్తుంది కదా, ఇక వండేస్తున్న పిల్లలను చూసుకుంటా. అన్నం అయితే నేను మధ్యాహ్నం వండినా అండి. మాకు మార్నింగ్ వండింది అవి అయిపోయింది, లంచ్ బాక్స్లోకి, పిల్లల లంచ్ బాక్స్లోకి అయిపోయినుండే. ఇక నాకే లేకుండే. ఇక సరే అనేసి రాత్రికి మళ్ళా నేను తినడానికి మధ్యాహ్నానికి ఇక వండేసిన అనమాట ఒకటేసారి. కొంచెం తక్కువ అయిపోయింది అనమాట. ఇక నాకు లంచ్ చేస్తాను కదా మధ్యాహ్నము, ఇంకా అప్పుడు ఆకలి అవుతుంటే ఇంకా వండిన అనమాట మధ్యాహ్నం. సో సరేలే అనేసి ఇక కర్రీ ఒకటే చేస్తున్నా అండి. ఇంకా కూరగాయలు లేవు కదా, అందుకనే ఉల్లిగడ్డ శనగపప్పు ఉండే కదా అనేసి చేస్తున్నాను నైట్కి. బాగుంటుందండి ఇది శనగపప్పు ఉల్లిగడ్డ. మీకు ఎవరికైనా తెలుసా, ఐడియా ఉందా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా ఉంటుంది. నేనైతే ఇక మామూలుగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేస్తాను. జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఉల్లిగడ్డ పప్పు కదా, ఆనియన్ ఎక్కువ వేసేసుకొని ఆనియన్ మగ్గగానే పసుపు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసేసుకొని తర్వాత ఈ పప్పు నేను నానబెట్టి ఉడకబెట్టుకున్నానండి. అంటే లైట్గా మరీ మెత్తగా ఉడకబెట్టొద్దు, మామూలుగా అంటే మనకు తెలుస్తుంది పళ్ళుకి ఇట్లా విరుగుతుంది కదా ప్రెస్ చేయగానే, ఇంకా అట్లా ఉడకబెట్టేసేయాలన్నమాట. ఇక నేను మామూలుగా కొంచెం మెత్తబడిపోయింది నేను పప్పు, అంటే పిల్లల కోసం అనేసి జర్ర లైట్గా కొంచెం ఎక్కువనే మెత్తగా ఉడకబెట్టిన అనమాట. ఇక తర్వాత ఇది ఉల్లిగడ్డ అంతా మగ్గగానే ఇంకా పప్పు వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని మంచిగా మగ్గినాక ఇంకా ఏమంటారు కారము, ఉప్పు వేసేసుకోవాలన్నమాట. ఇక మా పిల్లలకైతే తీసానండి సపరేట్గా, కొంచెం కారం తక్కువ తింటారు కదా అనేసి ఒక గిన్నెలో తీసినాక తర్వాత మేము కొంచెం కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసాను. కొంచెం లైట్గా వాటర్ వేసి పలసగా ఉండాలి కదా అనేసి ఇక మా హస్బెండ్ కోసం కొంచెం వాటర్ వేసాను. ఇక తర్వాత లాస్ట్కి గరం మసాలా వేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం మంచిగా తింటుంటే ఘాటుగా బాగా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా వేస్తాను. లైట్గా గరం మసాలా వేసుకోవాలి, కలిపేసుకొని దించేసుకోవడమే, బాగుంటుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో ఇక ఇక్కడైతే పిల్లలు బయట ఆడుకుంటుర్రండి. ఇక మా వాడు చూడండి వర్షం నీళ్ళు కొంచెం బకెట్ మీద పడ్డాయి అనమాట. ఇక వాడు ఆ వాటర్ తోటి ఆడుకుంటుండు. ఇక తర్వాత పిల్లలకు 6 o'clockకే తినిపించేసానండి. ఎందుకంటే వాళ్ళు స్నాక్స్ తిన్నారు కానీ అవి ఇక అంత కడుపులో వాళ్ళకి అంత ఆసర లేదనమాట. ఇక ఆకలి అవుతుంటుందని నాకు అర్థమైపోయింది. అంటే పాపడాలు అదొకటి ఇదొకటి మురమురాలు తిన్నారు అన్నట్టు. ఇక మామూలుగా అయితే పాలు, బిస్కెట్లు, ఏమన్నా దోశలు కానీ ఏమన్నా మార్నింగ్వి వడలు కానీ ఏమన్నా ఉంటే తింటేనేమో, చపాతీలు ఇట్లా ఏమైనా తింటేనేమో బ్రెడ్ కానీ ఇవి ఉంటాయి కదండి, అవి తింటే జర వాళ్ళకు ఆకలి కాదు కదా. చెప్తారు ఆకలి అయితే, పిల్లలు చెప్తారు కదా ఆకలి అవుతుంది అనేసి. ఇక మనకు కూడా తెలుస్తుంది కదా అనేసి ఇక ఏం లేకుండే ఇక స్నాక్స్ అవి తిన్నారనమాట అనేసి ఇక నేను తొందరగానే కర్రీ చేశాను. ఇక తినిపించేస్తున్నానండి. పిల్లలు కూడా ఇక మా పాప మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ అనగానే ఇంకా తినిపించేసాను. మా బాబుకి కూడా తినిపించేసాను. వాడేమో జర తక్కువనే తిన్నాడు, వానికి వద్దని చెప్పిండు అనమాట. కానీ నేను ఇక తినరా నాయన అనేసి ఇక తిన్నాడు కొంచెము. ఇక మా పాపకు కూడా తినిపించేసిన అనమాట. ఇక్కడ ఆడుకుంటా ఉంటే ఇక వాళ్ళకు ఆడుకుంటా ఉంటే ఇక్కడ నేను బయట ఉండి తినిపిస్తున్నాను. ఇంకా అటు ఇటు ఉరుకుతున్నారు, అటు ఇటు ఆడుకుంటారు అనమాట. ఇక లాభం లేదనేసి నా కాళ్ళు గుంజుతున్నాయి అనేసి కూర్చున్నానండి. ఇక గన్మట్లో కూర్చొని ఇంకా వాళ్ళ నా దగ్గరకు వస్తూ ఉంటే ఇక తినిపిస్తూ ఉన్నాను. ఇక తర్వాత చూడండి వెరీ గుడ్ మంచిగా చెప్పిండ్రు. అని చెప్తున్నావు నువ్వు మంచిగా చెప్తున్నావురా. కానీ ఒక నిమిషం ఆగు. ఇక్కడ తత్త అని చెప్తున్నావు. చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ వితిన్, కర్లీ హెయిర్, వెరీ రేర్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ టూ, టీచర్స్ పెట్, ఈజ్ దట్ యూ, SSS SSS అట్లా.
అమ్మో వెరీ గుడ్. రాయమ్మా తెలుగు రాయ్. సో చూసారు కదా మా బాబు మాటలు బాగా మాట్లాడతాడు అనమాట. కాకపోతే ఏంటంటే వాడు కా దగ్గర పా దగ్గర తానే పలుకుతాడు. సో ఆ 2 అక్షరాలు కొంచెం పలకనీకి రాదు. ఎప్పుడైనా ఇక తత తత తు 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 అంటుంటాడు అనమాట. ఇక మాకు ముద్దు ముద్దుగా అనిపిస్తుంటుంది. ఇక మాకు అర్థం అయిపోతుంది వాని మాటలు, ఎందుకంటే మేము రెగ్యులర్గా వింటుంటాం కదా. ఇక అట్లా ఇక వాడు స్కూల్లో ఏమైనా చెప్పిన రైమ్స్ నేను వానికి హోంవర్క్ చేయించేటప్పుడు అడుగుతా అనమాట. పర్ఫెక్ట్గా చెప్తాడు, ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదైనా చెప్పినా సరే వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది కదా. మంచిగా చెప్తాడు, మర్చిపోకుండా చెప్తాడు అనమాట. ఇంకా మా పాప అయితే మంచిగా పర్ఫెక్ట్గా చెప్తుంది, అంటే ఆమెకు మాటలు మంచిగా వస్తాయి. సో ఇక మంచిగా చెప్తుంది. ఇక తర్వాత ఇక్కడైతే బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన అండి. ఇక అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మధ్యాహ్నం మధ్యాహ్నం వండిన అన్నము ఇక సాయంత్రం వరకు అయిపోయింది. కొంచెమే ఉండే, అంటే కొంచెం అంత ఉందన్నమాట మిగిలింది. ఇక సరిపోదు కదా అని మళ్ళీ బియ్యం పొయ్యి మీద పెట్టిన అనమాట. ఇక ఇక్కడైతే బట్టలు మడత పెడుతున్నా అండి. ఇక మా బాబు వచ్చి మధ్యలో నేను మడత పెడతా మమ్మీ అనుకుంటూ వచ్చిండు, కానీ వాడు మడత పెట్టడానికి వస్తలేదన్నమాట. కుప్ప పెడుతుండు, ఒక పక్కన అన్ని కుప్ప కుప్ప పెడుతుండు. ఇక నేను మడత పెట్టిన బట్టలు కూడా వచ్చి చెడగొడుతుండు, వాటి మీద పెడుతుండు. ఇక మళ్ళీ అవన్నీ మడత పెట్టేసిన. ఇక మా పాపనేమో ఒకవైపు హోంవర్క్ రాస్తుంది అన్నట్టు. ఏంటంటే అన్నం సాయంత్రం తినిపించిన కదండి, మళ్ళీ తర్వాత రాత్రికి కూడా తింటారు కదా పిల్లలు అనేసి ఇక సరిపోదు కదా. నేను కూడా సాయంత్రం తిన్నాను అనమాట. పిల్లలకు తినిపించగానే కొంచెం అంతా నేను కూడా తిన్నాను, ఆకలి వేసింది. ఇక తర్వాత ఇక మా వానికైతే మళ్ళీ ఇక్కడ కూడా తినిపించిన. రాత్రి 8:30కి మా టైంలో కొంచెం అంత తినిపించిన అనమాట అన్నము. వాడు అప్పుడు సగమే తిన్నాడు, అంటే సరిగ్గా తినలేదన్నమాట సాయంత్రము. మా పాప బాగానే తిన్నది. సరే అనేసి వానికి మళ్ళీ కొంచెం అంతా తినిపించిన. ఇక తర్వాత మా హస్బెండ్ వచ్చిండు, ఇంకా రాగానే మా హస్బెండ్కి అయితే అన్నం పెట్టేసిన అనమాట. ఇక రాగానే ఇక డాడీ మాకు అది ఇప్పియవా ఇది ఇప్పియవా అని ఇక పిల్లలు మారం చేస్తుంటే షాప్కి వెళ్ళి 2 క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్లు ఇప్పించిండు అనమాట. ఇక పిల్లలు అడిగినే ఇప్పించిండు. ఇక వాళ్ళు అవే తింటారు 5 రూపీస్వి. ఇక మా పాపనేమో ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేసింది. బుక్ అయితే ముంగడ పెట్టుకొని కూర్చుంది. అస్సలు ఒక్కొక్కసారి మంచిగా రాస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఎమ్మటి పడాలన్నమాట, హోంవర్క్ రాయమ్మా అనేసి. ఇక తర్వాత మళ్ళీ ఇక పెరుగన్నం మళ్ళీ ఇక మెత్తగా కలిపించానండి పిల్లలకైతే. ఇక మా పాప అప్పుడు సాయంత్రం తిన్నది కదా, మళ్ళీ తింటావా అమ్మ పప్పు అన్నం అంటే వద్దన్నది, పెరుగే కావాలంటే మళ్ళీ పెరుగు ప్యాకెట్ ఉంటే మళ్ళీ పిల్లలకు మెత్తగా కలిపించిన. ఇక మా బాబుకి కూడా పెరుగన్నం అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఇక మళ్ళీ వానికి కూడా కొంచెం అంతా ఇక కలిపించాను. ఇంకా మెత్తగా కలిపిస్తే ఇద్దరు తింటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియో ఎండింగ్ మొత్తం చూశాక లైక్ అయితే చేసి వెళ్ళండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.